శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మరో 3 రోజుల్లో కుంభరాశి వారు మీ ఓవర్ కేరింగ్ మీకే ముప్పు. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 కుంభరాశి వారికి మరో 3 రోజుల్లో ఓవర్ కేరింగ్ ద్వారా ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోబోతున్నారో, ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో, కుంభరాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారు ఎదుటి వారి పట్ల ప్రేమాభిమానాలను చూపిస్తారు. నా అనుకున్న వారిని సొంతంగా ఫీల్ అవుతూ ఉంటారు. కుటుంబ బంధాల పట్ల బాధ్యతలను ఫీల్ అవుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు స్నేహితులన్నా, కుటుంబంలో వారన్నా ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటారు. అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఈ రాశి వారు ముందుండి ఆపదని గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు జీవిత భాగస్వామి పట్ల ప్రేమతో ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. అలాగే రాజకీయ రంగంలో వీరికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఎదురవబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక 3 రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఓవర్ కేరింగ్ ద్వారా మీకే ముప్పు కలగబోతుంది. మీరు ఒక జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా విషయంలో కనుక మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా సంతానం విషయంలో మీరు చేసేటటువంటి ఒక చిన్న తప్పు అయితే మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఎందుకంటే కనుక ఎక్కువగా కేరింగ్ చేయడం ద్వారా, ఓవర్ కేరింగ్ అవడం ద్వారా మీరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోవాలి. సంతానం విషయంలో మీరు తీసుకునే కేరింగ్ వారికి అమితంగా ఎక్కువగా అనిపిస్తుంది. ఓవర్ కేరింగ్ ద్వారా వారైతే కనుక మీరు చేసే ప్రతి విషయానికి కూడా మేలుకరమైనదే అయినా కూడా వారైతే విసుగుదల చెందుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో క్రమశిక్షణ, సమయపాలన అనేది తప్పుతుంది. ఈ పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. మీ యొక్క మాట తీరుని నిర్లక్ష్యం చేయడం కారణంగా, వారి ప్రవర్తించే తీరు కారణంగా మీరైతే నొచ్చుకుంటారు. మీ మనసుకి కష్టం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఈ విషయమై మీకు చర్చ లేవనెత్తుతుంది. దీనికి సంబంధించి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడి, అలజడి కలుగుతుంది. ఇక మీరు కనుక కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించవలసిన పని ఎక్కువగా మీరైతే కనుక ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానం యొక్క చదువు విషయంలో, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యల విషయంలో, వారి జీవితంలో ఏ స్థానానికి వెళ్లాలనుకుంటున్నారో, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, స్నేహితులు ఏ విధంగా ఉన్నారో మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే, వారిపై ఒక కన్నేసి ఉంచి మీరు కనుక వారి బాగోగులను చూసుకుంటూ ఉంటే కనుక ఓవర్ కేరింగ్ తీసుకోకుండానే మీరు కనుక వారిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయవచ్చు. మీ సంతానం యొక్క అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూస్తారు. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని మీరు తొలగించి వేస్తారు. దీనికి సంబంధించి మీ గ్రహస్థితి మిమ్మల్ని అనుకూలిస్తుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా మీకైతే చక్కటి సపోర్ట్ అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనల మేరకు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లగలుగుతారు. ఆర్థికంగా మీకున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా మీకు విజయం వరిస్తుంది. అలాగే వ్యాపార స్థానంలో పోటీ ఏర్పడుతుంది. అయినా మీకున్నటువంటి లాభాలు మిమ్మల్ని ముందుకు వరిస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారు కస్టమర్స్ దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే నమ్మకంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ప్రవేశించాలని ఆలోచిస్తున్నారో వారికైతే కనుక ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు. వీరికి మిశ్రమమైన ఫలితాలు ఎదురవబోతున్నాయి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.